హలో వెల్కమ్ టు జాట్ టీవీ హెల్త్ ఛానల్. వెల్లుల్లి స్ప్రేతో ఇంట్లో దోమలు చిటికెలో పరారు. వర్షాకాలం, శీతాకాలాల్లో వాతావరణం చాలా చల్లగా ఉండటం వల్ల దోమలు, కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. ఇవి ఇంట్లోకి ప్రవేశిస్తే చికాకు కలిగిస్తాయి. అందుకే వీటిని వదిలించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే రసాయన స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. ఈ స్ప్రేల ఘాటు వాసన, విషపూరిత పదార్థాలు పిల్లలు, పెంపుడు జంతువులకు హానికరం కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో సులభంగా లభించే వెల్లుల్లిని ఉపయోగించి సహజ స్ప్రేని తయారు చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి స్ప్రే ఇంట్లోకి ప్రవేశించిన కీటకాలను సమర్థవంతంగా పారదోలుతాయి. వెల్లుల్లి స్ప్రే. వెల్లుల్లిలో ఉండే ఆల్సియన్ అనే సహజ సమ్మేళనం కీటకాలకు అసలు ఇష్టం ఉండదు. అందుకే వెల్లుల్లిని దోమలు, ఈగలు, చీమలు వంటి క్రిమి కీటకాలకు తరిమి కొట్టడానికి ఉపయోగించవచ్చు. అలాగే వెల్లుల్లి స్ప్రేలో ఎండిన మిరపకాయను కూడా జోడించవచ్చు. వీటిలో క్యాప్సాసిన్ కంటెంట్ కీటకాలపై మండే ప్రభావాన్ని చూపుతుంది. ఈ రెండిటి మిశ్రమంతో తయారు చేసిన స్ప్రే కీటకాలను సులభంగా తరిమి కొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇతర రసాయన స్ప్రేని ఉపయోగించాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి స్ప్రే ఎలా తయారు చేయాలంటే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండి మిరపకాయలు లేదా 1 టీ స్పూన్ మిరపకాయల పొడి, 1 లీటరు నీళ్లు తీసుకోవాలి. ముందుగా వెల్లుల్లి, మిరపకాయలను బ్లెండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఒక పాత్రలో 1 లీటరు నీళ్లు పోసి గ్యాస్ స్టవ్ మీద ఉంచి అందులో తగిన వెల్లుల్లి, మిరపకాయలు అందులో తరిగిన వెల్లుల్లి, మిరపకాయలు వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మంట మీద మరిగించాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి స్ప్రే బాటిల్లో పోయాలి. ఇంట్లో కీటకాలు, సాలె పురుగులు కనిపించిన ప్రతి చోట ఈ స్ప్రేని పిచికారీ చేయాలి. మీరు దీన్ని కీటకాలు, తలుపులు, గోడలు, వంటగది, చెత్త బట్టల చుట్టూ కూడా పిచికారీ చేయవచ్చు. రోజుకు కనీసం 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే ఈ స్ప్రేలో కొన్ని చుక్కల సిట్రోనెల్లా, పిప్పర్లమెంటు, యుకలి పేస్ట్ వంటి నూనెను కూడా కలపవచ్చు. ఇది సువాసనను పెంచడంతో పాటు దాని ప్రభావాన్ని మరింత అధికం చేస్తుంది. ఈగలు, కీటకాలను తరిమి కొట్టడానికి ఒక స్ప్రే బాటిల్లో వెనిగర్, నిమ్మరసం, నీటితో కలిపి ఈగలు తరచుగానే వచ్చే ప్రదేశాల్లో పిచికారీ చేయాలి. దీనిలోని ఆమ్ల లక్షణాలు కీటకాలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి. వేప, లవంగాలు కూడా కీటకాలను తరిమి కొట్టడంలో సహాయపడతాయి. మీరు ఈ రెండింటిని కలిపి రుబ్బుకొని నీటితో కలిపి కీటకాలు ఎగురుతున్న ప్రదేశాల్లో పిచికారీ చేయవచ్చు.